మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి గురించి మరి పార్టీకి తన సేవలు ఎలా అందిస్తున్నారు, ఈ రోజున పార్టీకి నియోజకవర్గంలో సేవలు ఏమేమి చేయబోతున్నారో కొనకళ్ళ సత్యం గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నజీర్ గారు అరెస్ట్ అయ్యారు. గతంలో కొన్ని పోరాటాల మీద ఆ అరెస్ట్ టైంలో ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో మీకు తెలుసా? కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం, బయట ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అధికారులకు ఎందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు? ఎమ్మెల్యే గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి కారణాలు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఉన్న గ్రాఫ్ హైప్కి ఈ మధ్యలో కొన్ని ఫోన్ ఇన్సిడెంట్స్కి ఇప్పుడున్న గ్రాఫ్ తగ్గింది, ఇప్పుడున్న దానికి ఎమ్మెల్యే గారి గతానికి ఇప్పుడు అనేది నడుస్తుంది. అది నిజమేనా? మీరు ఎప్పుడు చూసిన ఎమ్మెల్యే గారి ఆఫీస్లోనే అందరూ ఉన్నప్పుడు ఇంకా ప్రజా సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి ఎలా తీసుకెళ్తారు? వైఎస్ఆర్సీపీ నాయకురాలు నజీర్ అహ్మద్ గారిని ఎన్నో మాటల తోటలతో అంటున్నారు. మరి ఎందుకు నజీర్ గారు స్పందించడం లేదు? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా మంది పార్టీకి కట్టుబడి ఉన్నారు. మీకు మాత్రమే మిర్చి డైరెక్టర్గా ఇవ్వడానికి గల కారణమే పదవి వచ్చింది కదా, మరి ఇది ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే. మరి తూర్పు నియోజకవర్గంలో ఫస్ట్ నజీర్ అహ్మద్ గారి గురించి, ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి క్లస్టర్ ఇన్ఛార్జ్, మిర్చి డైరెక్టర్, పార్లమెంట్ మెంబర్గా కూడా మన గుంటూరు పార్లమెంట్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు పదవిగా. కానీ గుంటూరు జిల్లాకు సంబంధించి ఎప్పటి నుంచో మరి పార్టీకి తన సేవలు ఎలా అందిస్తున్నారు, ఎమ్మెల్యే గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది, ఈ రోజున పార్టీకి నియోజకవర్గంలో సేవలు ఏమేమి చేయబోతున్నారో కొనకళ్ళ సత్యం గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలామంది పార్టీకి కట్టుబడి ఉన్నారు. కొంతమంది ఎలక్షన్ టైంలో వర్క్ చేసిన వాళ్ళు అయితే మాకు కనిపించట్లా, కానీ అందులో మీరు ఒకళ్ళున్నారు. మీకు మాత్రమే మిర్చి డైరెక్టర్గా ఇవ్వడానికి గల కారణం ఏంటి? పార్టీ కోసం నిబద్ధతతో నేను వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు ఎన్నో ఆటో పోర్ట్లతో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న ఇప్పుడు మహమ్మద్ నసీర్ గారికి నేను ఎంతో విధేయంగా పార్టీ కోసం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, అలాగే తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో కూడా నేను పాలుపంచుకుంటూ చాలా పార్టీ కోసం హార్ష్గా ముందుకెళ్ళేవాడిని. అందువల్ల మహమ్మద్ నసీర్ గారు దృష్టిలో నేను ఉండటానికి ఒక కారణం. ఏ సందర్భాలుగా ఏ విషయాల్లో మీరు ఎక్కువ నజీర్ గారికి సపోర్ట్ ఉన్న సందర్భాలు ఏమేమి ఉన్నాయి? సందర్భాలు చెప్పగలరా? రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అక్రమాలు, దురాఘాతాలపై నసీర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రతి పోరాటంలో కూడా నేను వారితోటి పాలు పంచుకోవడం జరిగింది. అనేక సందర్భాలు అక్రమ అరెస్టులు జరిగినా, గృహ నిర్బంధాలు చేసినా, మేము ధర్నాలు చేసినా ఎమ్మెల్యే గారు వెంటే ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతంలో ఎమ్మెల్యే గారితో మేము పాలు పంచుకోవడం జరిగింది. అలాగే ఒక దుర్మార్గ రాజకీయాలతో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగిన దామానకాండలో నసీర్ గారు ఎంతో పోరాటం చేసి అతను ఎంచుకున్న బాటలో అతని యొక్క చాణిక్యతో ఈ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడానికి కూడా మేమందరం కూడా వారితో ప్రయాణం చేయబట్టి ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి జరిగింది. అయితే నజీర్ గారు అరెస్ట్ అయ్యారు గతంలో కొన్ని పోరాటాల మీద. ఆ అరెస్ట్ టైంలో ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో మీకు తెలుసా? అరెస్ట్ జరిగినప్పుడు నసీర్ గారిని నల్లపాడు స్టేషన్కి తరలించడం జరిగింది.
మేము తెలిసిన వెంటనే మా యొక్క డివిజన్లో నాయకులను ముఖ్యమైన నేతలతోటి నల్లపాడు స్టేషన్కి వెళ్ళి సంఘీభావంగా ఇది అక్రమ అరెస్టు, ఇలా చేయటం పద్ధతి కాదు, ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది అని విధానాలు కూడా మేము చేయటం జరిగింది. సాయంత్రానికి విడుదల చేయటం జరిగింది. శ్మశాన బర్రెల గ్రౌండ్ కోసం అని నజీర్ గారు కూడా అప్పట్లో ముస్తఫా మీద ఒక్క బర్రెల గ్రౌండ్ కూడా లేదు, సరిగ్గా లేదని పోరాటం చేశారు కదా. మరి బర్రెల గ్రౌండ్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఆ పోరాటాలు మీరు అప్పుడు లేరా? మేము ప్రతి పోరాటంలో నసీర్ గారితో మేము ప్రయాణం చేయడం జరిగింది. మరి పరిస్థితి ఏంటి, బర్రెల గ్రౌండ్ పరిస్థితి ఏంటి? బర్రెల గ్రౌండ్ పరిస్థితి ఈరోజు చాలా చాక్యంగా ఎమ్మెల్యే గారు దాన్ని డెవలప్ చేసే ఆలోచనతో ముందుకెళ్తూ ఈ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి బాటలోనే మనం ప్రయాణిస్తాం. గత 20 సంవత్సరాలు ఈ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల సరైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఈ 2 సంవత్సరాలలో నసీర్ అహ్మద్ గారు ఈ 20 సంవత్సరాలు జరగని అభివృద్ధి కార్యక్రమాలను కూడా తన వంతు తన పాత్ర పోషిస్తూ మాలాంటి కార్యకర్తలని కూడా ప్రోత్సహిస్తూ మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని కష్టంగా మేము కూడా వారితోటి చేదోడు వాదిడుగా ఉంటూ అభివృద్ధి పదంలో వారితో ప్రయాణం చేస్తున్నాం. అసలు బర్రెల గ్రౌండ్ ఏ ఏరియాలో డెవలప్ చేశారు చెప్పండి, మీకు తెలిసి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో? తూర్పు నియోజకవర్గంలో మొన్న సంక్రాంతి సంబరాలు చూస్తుంటారు మీరు. అవునండి, ఆడంబరంగా చేశారు కూడా. 14 ఎకరాల గ్రౌండ్ని నిర్వీర్యంగా అలాగే ఉంటే సంక్రాంతి సంబరాల పేరుతోటి తూర్పు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ సంబరాలు ఘనంగా నిర్వహించారంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే సంబరాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. వారం రోజుల్లో ఆ గ్రౌండ్ మొత్తం పని అయిద్దా అవదా అనే ఆలోచనతో అందరూ కూడా ఉంటే నసీర్ అహ్మద్ గారు వారం రోజులు 5 రోజుల్లోనే మొత్తం పూర్తి చేయించి సంక్రాంతి సంబరాలు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున అతని యొక్క పనితనాన్ని నిదర్శనం అనిపించింది. సత్యంగా నేను అడిగింది బర్రెల గ్రౌండ్ మీరు డెవలప్ చేశారనడానికి ఎక్కడెక్కడ కొన్ని బర్రెల గ్రౌండ్ల విషయాల్లో నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని ఏరియాలు ముస్లిమ్స్ సంబంధించి బర్రెల గ్రౌండ్ సంబంధించి చేసే దాంట్లో నజీర్ గారు పోరాటం చేశారు, అది డెవలప్ చేశారన్నారు. ఆ బర్రెల గ్రౌండ్ అంటే శ్మశాన వాటికను ఎక్కడ డెవలప్ చేశారు, ఏరియా ఏంటి అని అడుగుతున్నా నేను. మీరు అడిగిన క్వశ్చన్ బర్రెల గ్రౌండ్ అంటే ముస్లిం శ్మశాన వాటికలే కాదు, హిందూ శ్మశాన వాటికలు ఏమేం చేశారు ఏరియా ఏ వార్డు ఎక్కడ చేశారంటే ఆయన వెనకే తిరుగుతున్నా అంటున్నారు కాబట్టి ఎక్కడ డెవలప్ చేశారు, ఏ ఏరియా చేశారు అనేది మాకు కావాలి, అది అడుగుతున్నాను నేను. ఇప్పుడు పాత గుంటూరు శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. అవును, దానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ నసీర్ అహ్మద్ గారు గత మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు గారితో అది ఒకటి, అలాగే ఏటుగురు రోడ్లో ఉన్న శ్మశాన వాటికి కూడా నూతన హంగులతో ఇది శ్మశానం కాదు, ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంలా కూడా ఉండాలనే ఆలోచనతోటి ఆ 2 కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే ఆలోచనతో వేరే గవర్నమెంట్ నిధులతో పాటు ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించి ఆ 2 డెవలప్ చేయాలని చెప్పి సార్ గారు ఒక 2 మ్యాప్లు కూడా డిజైన్ చేశారు. ఆ డిజైన్లో కూడా మేము కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని శ్మశాన వాటికలలో 2 రోజులు 3 రోజులు శవాలు ఉంచాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ళకాడ శ్మశాన వాటికలోనే ఒక పక్క బిల్డింగు ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్లోనే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా రావడం లేట్ అయితే ఉంచడానికి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి కూడా నసీర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల గుంటూరు ఈస్ట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ ప్రాబ్లం చాలా బాగా ఉంది, మరి అవి ఎంతవరకు పూర్తి అయి ఉంటాయి? తూర్పు నియోజకవర్గంలో
ముఖ్యంగా 2014, 2019లోనే కరెంటు సమస్యను తీవ్రంగా ఉన్న దాన్ని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అదుపులో చేశారు. ఎక్కడ కూడా 2014, 2019లో కరెంటు కోతలు అనేది కూడా లేకుండా చేశారు. 1924లో అసమర్థత ఉన్న నాయకత్వం చేయలేకపోయింది. ఇప్పుడు కలిసిన ఈ 18-19 నెలల్లో ఎక్కడ కూడా కరెంటు కోత ఉందని ఎక్కడ కూడా ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫిర్యాదులు కూడా లేవు. స్ట్రీట్ లైట్స్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి నుంచి స్ట్రీట్ లైట్స్ కూడా ఈరోజు ప్రతి చాట కూడా లేని ఏరియాలో కూడా స్ట్రీట్ లైట్ పెట్టించే ఆలోచనతో మహమ్మద్ నసీర్ గారు ముందుకెళ్తున్నారు. ఓకే, ఇది కూడా కాకుండా కొన్ని చోట్ల గుంటూరు తూర్పులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వర్షం వస్తే నీట మునిగే ప్రాంతాలు ఎక్కువ, అంటే ఆ గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది, లోతు ఉంటుంది. మరి వాటిని ఎంతవరకు అంటే బాగు చేశారు అని ఎమ్మెల్యే గారు మొదటి కార్యక్రమే ఈ పీకల వాగు నుంచి వెళ్ళే వాటరు ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో మొత్తం క్రేన్స్ పెట్టి ప్రతి ఒక్క సిల్క్ మొత్తం తీసి బండలు కూడా కొత్తగా నూతన రోడ్లు వేసేటప్పుడు కానీ ముందు కాలువలు ముఖ్యం, రోడ్డు కన్నా ముందు కాలువలు ముఖ్యం. కాలువలో నీరు పారితేనే రోడ్లు వేసిన ఉపయోగం ఉంటుంది అని రోడ్లతో పాటు ప్రతి ఏరియాలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ 80% రోడ్డు కానీ కాలువలు కానీ శుభ్రం చేయించడంలో తూర్పు నియోజకవర్గంలో నసీర్ గారు ముందున్నారు. అలాగే 2-3 నెలల కింద పడ్డ తుఫాన్ అప్పుడు కూడా ఎక్కడ కూడా నీళ్లు ఆగకుండా అతనే అర్ధరాత్రి పూట కూడా ఆఫీసులోనే ఒక సెల్ పెట్టుకొని ఎక్కడైనా వాటర్ ఆగుతుందా, ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా ప్రజలు అని నిమిషానికి వార్డు ప్రెసిడెంట్లకి, సెక్రటరీలతోటి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతోటి సంప్రదింపులు నింపుతూ 24 గంటల పాటు ఆఫీసులో కూర్చొని నిరంతరం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఏం లేదు, అంత వాటర్ కానీ రోడ్లు కానీ ఎక్కడ చెట్లు పట్టడం కానీ కరెంటు స్తంభాలు పట్టడం కానీ కరెంటు పోవటం కానీ ఏమి జరగలేదని చెప్పి ఎమ్మెల్యే గారికి సూచనల ప్రకారంగా ఎమ్మెల్యే గారు 24 గంటలు అదే పర్యవేక్షణలో ఉండగలిగారు. కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం, బయట ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అధికారులకు ఎందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఆ రీజన్స్ తెలుసా? ఎమ్మెల్యే గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి కారణాలు లేకపోలేదు. కొంత అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ విధమైన కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పి, మీరు స్ట్రాంగ్గా ఉంటే నా దగ్గరికి సమస్యలు రావు, మీరు మెతక వైఖరిగా ఉంటే సమస్యలు పుట్టుకొస్తున్నాయి, మీరు స్ట్రాంగ్గా వార్డులో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మీరు శానిటేషన్ ఒకటి చేస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి శానిటేషన్ మీదే ఎమ్మెల్యే గారు అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు అసలు ఎక్కడ గతంగా ఇప్పుడు కానీ సరిగ్గా లేరు, ఎందుకంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. మురికి తీసిన వాళ్ళు తీయడానికి పనోళ్ళు, వర్క్ చేసేవాళ్ళు మున్సిపల్ వెళ్ళిపోతున్నారు, తీసేవాళ్ళు ఉండట్లేదని కూడా ఎక్కువ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా. మీరేంటి అలా చెప్తున్నారు? అధికారులకు ఇలా చెయ్యాలి, నిర్లక్ష్యం చేయొద్దని జరుగుతున్న విషయమే అది కదా, ఈస్ట్లో కూడా ఉన్నాయి కదా. ఎక్కడ కూడా చూస్తే మీరు ప్రజలు స్వచ్ఛతంగా ఇంటికి వచ్చిన మున్సిపల్ ఎంప్లాయీస్కే చెత్త ఇస్తున్నారు. కొంతమంది తెలియక రోడ్డు అమ్మడి వేస్తున్నారు. వాళ్ళను కూడా మా వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మా పార్టీ క్యాడర్ ద్వారా ఎమ్మెల్యే గారు వచ్చిన చెత్త బండికే చెత్త ఇచ్చే విధంగా చేయండి, మనకి మాట రాకూడదు. గతంలో కూడా చెత్త మీద పన్ను వసూలు చేసిన వైసీపీకి బుద్ధి చెప్పాలంటే చెత్త విషయంలో మనం ముందు చూపుతూ వెళ్ళాలని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పదే మాకు చెప్తున్నారు. అలాగే ఇట్లాంటి కంప్లైంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడా లేవు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఉన్న గ్రాఫ్ హైప్కి, ఈ మధ్యలో జరిగిన కొన్ని ఫోన్ ఇన్సిడెంట్స్కి, ఇప్పుడున్న గ్రాఫ్ తగ్గింది, ఇప్పుడున్న దానికి ఎమ్మెల్యే గారి గతానికి ఇప్పుడు అనేది నడుస్తుంది. అది నిజమేనా? అది అపోహ మాత్రమే. ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని దృష్టి మళ్లించడానికే కొంతమంది పన్నాగం, అది బట్టబయలైంది, ప్రజలందరూ కూడా తెలిసింది. ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమాలు రేపు
ఏమైనా మంత్రివర్గ విస్తరణ ఉంటే ఎమ్మెల్యే గారు మినిస్టర్ అవుతారని కొంతమంది అసూయతో చేస్తున్న ఆరోపణలు అది బట్టబలైపోయి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎమ్మెల్యే నజీర్ గారు మీ అందరితో ఎలా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు అందరం బయట చూస్తాము, అందరితో బాగానే ఉంటారు, కానీ మీకు వర్క్ విషయంలో ఎలా మీతో మీటింగ్లో కానీ ఎలా మాట్లాడతారు? ఒక సోదర భావంతో అన్న అని పిలిచే నాయకుల్లో మా నసీర్ గారు. వయసులో చిన్నోడైనా పెద్దోడైనా ఇలా కాదు, మనం ఇలా చేద్దాం, అలా కాదన్నా మేము కూడా మీతో కలిసి పంచుకునే ఆలోచనతోనే అతను మాటలు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా నేను చెప్పింది వినండి, నేను చెప్పింది శాసనం అనే మాట ఎప్పుడు అనలేదు. ప్రతి సమస్య చిన్న కార్యకర్త వచ్చినా కూడా ఏ సమస్యనైనా పరిశీలించి ఇది నిజమా కాదా, ఎందుకు జరుగుతుంది అని పరిశీలన చేసేలో ముఖ్యమైన నాయకుడు. తూర్పు నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి దొరికిన ఆణిముత్యం మహమ్మద్ నసీర్ గారు. ఎక్కడ చూసుకున్న రాజకీయాల్లో కుల మత చర్చలనే ఉంటాయి. మా కులం వాళ్ళు మాకే సపోర్ట్ అని, మరి మా మతం వాళ్ళకి నేను సపోర్ట్ అనే విధంగా ఎప్పుడైనా నజీర్ గారి పరిపాలనలో అనిపించిందా? ఎక్కడ కూడా అందరం ఒక్కటే. అంటే ముస్లిమ్స్ కూడా ఉండేది కూడా తూర్పు నియోజకవర్గంలోని గుంటూరులోనే కూడా ఎక్కువ శాతం ఉన్నారు కూడా. అలాంటి భేదాభిప్రాయాలు ఎక్కడా లేవు. ఎమ్మెల్యే గారు నన్ను అన్న అని పిలుస్తున్నారమ్మా, నేను హిందువులేగా, మరి ఎందుకు పిలుస్తున్నారు? హిందూ ముస్లిం బాయి బాయి అలాంటి భేదాభిప్రాయాలు ఎమ్మెల్యే గారి దగ్గర లేనే లేవు. అతను 20 సంవత్సరాలు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకపోతే అన్న ఈసారి మన జెండా 30,000 మెజార్టీతో మనం ఎగురుతామంటే 36,000 మెజార్టీతో ఈ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన ఏకైక ధీరుడు మహమ్మద్ నసీర్ గారు. ఒంటి చేత్తో తూర్పు నియోజకవర్గం రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసిన ఏకైక రాజకీయ ధీరుడు మహమ్మద్ నసీర్ గారు. సత్యం గారు ఎప్పుడు చూసుకున్నా నజీర్ గారు ఆఫీసులో ఎమ్మెల్యే గారి చుట్టూ మీరందరూ ఉండమే సరిపోతుంది కదా. మరి మీరందరూ ప్రజల మధ్య ఉంటేనే కదా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండడం, సమస్యలు చెప్పడం అవుతుంది. మీరు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే గారి ఆఫీస్లోనే అందరూ ఉన్నప్పుడు ఇంకా ప్రజా సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి ఎలా తీసుకెళ్తారు? నేను చూస్తున్న 100 సార్లు పైన వచ్చిన సందర్భాల్లో అడుగుతున్న మాట ఇది. మేము మా యొక్క వార్డులో సమస్యల మీద ఎమ్మెల్యే గారికి చెప్పడానికి వస్తున్నాం. అలాగే మాతో పాటు మా వార్డులో ఉన్నవాళ్ళు, అయ్యా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించాలా, అయ్యా పలానా హాస్పిటల్లో మా పిల్లడు ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్పాలా, లేదు ఆపరేషన్ చేయించుకోవాలా, మా దగ్గర డబ్బులు హాస్పిటల్లోకి ఏదైనా మీ ఎమ్మెల్యే సహాయం చేస్తారంటే అప్పటికప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇప్పించిన ఘనత మహమ్మద్ నసీర్ గారిది. కార్యకర్తలతో మేము మమేకం అవుతున్నాం కాబట్టి డైలీ ఆఫీసు రాగలుగుతున్నాం. ఆ కార్యకర్తలతో పాటు మా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు, అలాగే వార్డులో చిన్న చితగా ఉన్న వాళ్ళు కూడా, అయ్యా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది ఉంటున్నారు, మీరు వస్తారా అంటే వాళ్ళని తీసుకొని మేము ఎమ్మెల్యే గారికి తీసుకొస్తున్నాం. ఎమ్మెల్యే గారు అన్న పలానా అని మేము పరిచయం చేసి మేము పక్క వస్తాం. ఎమ్మెల్యే గారు వారు మొత్తం క్షుణ్ణంగా వాళ్ళకు ఉన్న సమస్యల మీద వాటి మీద అన్న పలానా చేయండి అని చెప్పి మాకు ఆదేశిస్తుంటేనే మేము ఆఫీసులోకి రావడం కుదురుతుంది. అలాగే ఆఫీసుకు రావడానికి కూడా ముఖ్య విషయము ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు దగ్గరగా ఉండండి, ప్రజలతోనే మీరు పోరాడండి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు స్పందించి వాళ్ళకి పని చేయాలని చెప్పి చెప్పబట్టే మేము ఇక్కడికి రాగలుగుతున్నాం. 5-7 సంబంధించి మీరు క్లస్టర్ ఇన్ఛార్జ్. సరే మీ వార్డులో ఎంతమందికి పథకాలు ఎంత పర్సంటేజ్ ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్తున్నాయి? ఎమ్మెల్యే గారు పథకాలు మీరు మంచి క్వశ్చన్ వేశారమ్మా. పింఛన్లు 4,000 రూపాయలు గతంలో ఆ పింఛన్దారుడు వస్తాడో రాడో కూడా తెలియదు, ఇచ్చేవాళ్ళు. పొద్దున 7 గంటలకల్లా మమ్మల్ని మేము కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. 7 గంటలకల్లా మీకు వచ్చి పింఛన్ ఇచ్చే సచివాలయం ఉద్యోగితో పాటు మీరు కూడా మమేకమై పింఛను గంటలో మొత్తం అయిపోవాలి వార్డులో అని ఇచ్చేస్తే మా వార్డు సెక్రటరీ కానీ, మా వార్డు ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమైన నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులతో మేమంతా కలిసి ఒక్కొక్కరు ఒక ఏరియాకి వెళ్ళి పింఛను ఇచ్చే సచివాలయం ఎంప్లాయీ వచ్చాడా రాలేదా ఏమంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏంది ఇంకా నువ్వు రాలేదు అన్నా, వస్తున్నాం పక్కనే ఉన్నాం అని చెప్పి వచ్చి పింఛను 1 అవర్లో వితిన్ ఒక్కొక్క సచివాలయం వాళ్ళకి 40 నుంచి 50 పింఛన్లు ఇచ్చేవారు ఉంది.
ఆ 50 పింఛన్లు కూడా ఒక గంటన్నరలో మొత్తం కూడా ఇప్పించడానికి ఎమ్మెల్యే నసీర్ గారు మమ్మల్ని మీరు పింఛను 1వ తారీఖు లేదు 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖు మీరు కూడా ఎన్ని పనులున్నా కూడా ఉదయం 10 గంటల లోపల పింఛన్లు 100% ఇప్పించే బాధ్యతలు కూడా మీరు ఉండాలని చెప్పి సారు పిలుపు మేరకే మేమంతా గ్రౌండ్ లెవెల్లో పార్టీకి పనిచేస్తున్నాం. 5, 7, 5, 6, 7 సంబంధించిన వార్డుల్లో చాలా మందికి పెన్షన్స్ అనేవి వెళ్ళటం లేదని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మరి దాని మీద దృష్టి సారించారా? పెన్షన్ చాలా మంది ఉన్నారు, కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ పాత పెన్షన్ ఆగింది ఎవరికి లేదు. ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. కొంత భాగంలో పింఛను మేము అరువులమే, మాకు పింఛన్ ఇంకా ఎందుకు ఇవ్వటని అడుగుతున్నారు. దానికి కారణం అవును 19 నెలలు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు? ఇంకొక 3 సంవత్సరాలు 3 నెలలే కదా. మరి ఇంకెప్పుడు పెన్షన్ లేని వాళ్ళకి అప్లై చేయడానికి పెట్టేయాలి కదా. గవర్నమెంట్కి ఎందుకు మీరు మీ నియోజకవర్గం నుంచి ఎందుకు పెట్టించట్లేదు? మరి వాళ్ళకి ఇబ్బందే కదా నెలకి. తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి. తెలుగుదేశం పార్టీలో 6 పథకాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 7 పథకాలు ఇచ్చి విజయవంతం చేసిన పార్టీ ఎన్డీఏ కూటమి. ఆటో అది కూడా ఇచ్చారు అప్పుడు 7వ పథకం. అడగని పథకాలు కూడా ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికే దక్కుద్ది. అవును, పింఛన్లు కూడా 2-3 నెలల్లో అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా పింఛన్లు ఇచ్చే ఏర్పాట్లు పరిశీలన జరుగుతున్నాయి. 100% పింఛన్లు 2-3 నెలల్లో వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఒక యువ నాయకుడు, చదువుకున్న వ్యక్తి మీ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం వలన మీకున్న బెనిఫిట్ ఏంటి? నియోజకవర్గం ఎలా ఉందని అనిపిస్తుంది? ముఖ్యంగా రాజకీయాలకి చదువుతో సంబంధం లేదు. అలాగే మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చదువుకున్న వ్యక్తి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వ్యక్తి. సబ్జెక్టు ఏదైనా సరే, ఎవరైనా సబ్జెక్టు మీద మాట్లాడడానికి వస్తే అలా కాదన్నా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒప్పించగల సమర్థత గల నాయకుడు మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారు. ఓకే, మహమ్మద్ నసీర్ గారు, ఇంకేదన్నా పెండింగ్ వర్క్స్ వీళ్ళకి ఇలా చేయాలనుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి, ఇలా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇది ఓకే అయితే బాగుండు, ప్రజలకు ఇది మేలు జరిగిద్ది అన్న సందర్భాలు ఏమైనా మీ డిస్కషన్లో ఉన్నాయా? బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, ఆ స్టేడియంలో వాన పడితే 10 రోజుల పాటు ఆ స్టేడియానికి వెళ్ళాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ స్టేడియం అభివృద్ధి మీద ఎన్నోసార్లు అధికారులు కలిశారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కలిశారు, కమిషనర్ గారు కలిశారు, జాయింట్ కలెక్టర్ గారు కలిసారు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో అతి పెద్దదైన బ్రహ్మానంద స్టేడియం, ఆ స్టేడియాన్ని డెవలప్మెంట్ కోసం మన పార్లమెంటు సభ్యులు, మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఎమ్మెల్యే గారు ఈ విధమైన బ్రహ్మానంద స్టేడియం మీద నేను అనేక రకాల పోరాటాలు చేశాను. ఈ బ్రహ్మానంద స్టేడియం డెవలప్మెంట్ మీద మీరు ఇంత ఎస్టిమేషన్తో నిధులు కావాల్సి వస్తాయి. ఆ నిధుల కోసం ఎమ్మెల్యే గారు 2-3 సార్లు ఎంపీ గారిని కలవడం జరిగింది. రీసెంట్గా ఆ యొక్క స్టేడియము డెవలప్మెంట్కి పునాది కూడా పడింది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అనేది ఇక్కడ లేదు, విపక్ష పార్టీ మాత్రమే ఉంది. ఎందుకు విపక్ష అంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి. మరి గుంటూరు అధ్యక్ష పదవి విపక్ష పార్టీలో ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, నాయకురాలు నజీర్ అహ్మద్ గారిని ఎన్నో మాటల తోటలతో అంటున్నారు. మరి ఎందుకు నజీర్ గారు స్పందించడం లేదు? ఇప్పుడు అవతల వ్యక్తికి స్థాయి అని ఉండాలా, యువతల వ్యక్తికి స్థాయి అని ఉండాలా. స్థాయి లేని వ్యక్తులు మాట్లాడుతుంటే స్పందిస్తే మన స్థాయి దిగదాటిపోయింది. అంటే అందరూ వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం లేదా? అటువైపు మాటని సంధించే దాంట్లో నిజం లేదా? వాళ్ళు మాట్లాడే మాటకి అర్థమే లేదు. ఇక వారికి మనం ఎందుకు సమాధానం చెప్పాలా? అందుకు వాళ్ళు మాట్లాడేదానికి సందర్భం ఉండి మాట్లాడితే పర్లేదు. సందర్భం లేకుండా మేము కూడా ఉన్నాం ఈ సమాజంలో అనే విధంగా మెసేజ్ చేయడం తప్ప తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి ఎలక్షన్స్ పెట్టినా కూడా 50,000 పై మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అది జీర్ణించుకోలేక అనేక రకాల విమర్శలు చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ మేము కూడా ఉన్నాం అనే ఆలోచన తప్ప వాళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు.
ఈ తూర్పు నియోజకవర్గంలో ఇంకా 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుద్ది. మహమ్మద్ నసీర్ గారే మళ్ళా ఎమ్మెల్యేగా గెలుస్తారు. రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే గారికి మినిస్టర్ వస్తుంది. 100% బల్ల గురించి చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి నారా లోకేష్ గారి టీంతో పాటు అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో చేయాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని నసీర్ అహ్మద్ గారు 5 సంవత్సరాలు కాళ్ళగా బలపం కట్టుకొని నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో ప్రతిది కూడా అతని దృష్టిలో ఉన్నది. మిర్చి డైరెక్టర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ మీరు. అయితే ఈ పదవి రావడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పదవి వచ్చింది కదా, మరి మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు? సంపాదనే మార్గం అంటే నాకు వ్యాపారం ఉందమ్మా. అవునా? ఓకే. మరి నాకు సంపాదన మీదకు వస్తే ఈ తూర్పు నియోజకవర్గంలో మిర్చి యార్డులో వర్కర్స్ కానీ వ్యాపారస్తులు కానీ అధికంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఈ యొక్క మిర్చి యార్డులో నాకు ఇవ్వడానికి ఒకే కారణం, నేను చైర్మన్ కూడా వైస్ చైర్మన్ ఇద్దామని అనుకున్నారంట కదా, మరి డైరెక్టర్ వచ్చింది కదా. కూటమిలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో తప్పదు, మనం ప్రయాణం చేస్తుంది కూటమితో. తప్పనిసరిగా కూటమిలో జనసేన వారికి ఇవ్వాల్సి వచ్చింది అన్నారు. ఎమ్మెల్యే గారు మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పి మేము కూడా సర్దుబాటు చేసుకోవడం జరిగింది. మరి ఏంటి ఇప్పుడు కూలీలు చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు మిర్చి యార్డులో అంటున్నారు, మరి వాళ్ళకైనా చెయ్యాలనా? అభివృద్ధి చేయాలనే కదమ్మా. మిర్చి యార్డులో కూడా తూర్పు నియోజకవర్గానికి అంటూ ఒక బ్రాండ్ కనపడాలని చెప్పి ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకోవడం కూడా జరిగింది. అంటే డైరెక్టర్ దీనివల్ల మీరు రూపాయి సంపాదించుకోవడం కదా, కానీ అభివృద్ధి చేయడానికి అయితే ఉన్నారు బాధ్యత ఖచ్చితంగా 100% అమ్మా. ఓకే. మరి గుంటూరు తూర్పు నియోజకవర్గం రానున్న రోజుల్లో ఎలా చేద్దామని చెప్పి నజీర్ గారు అనుకుంటున్నారు? ఈ 3 సంవత్సరాలు ఇంకా టైంలో, 3 సంవత్సరాల 3 నెలల టైంలో తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి సంకల్పం. ఆ యొక్క సంకల్పానికి ఆల్రెడీ పునాది పడింది. ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో నసీర్ గారు ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడంలో వారు ముందుండి ఉంటారు. మేము వెనక ఒక కృష్ణులాగా వారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే కొనగళ్ళ సత్యం గారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద వచ్చిన నిందలే కానీ, గతంలో ఆయన చేసిన వార్డుల్లో కానీ, నియోజకవర్గాల పోరాటంలో ఇప్పుడున్న ఇచ్చిన మాట ప్రకారం పోరాట ప్రకారం ఎలా సాధిస్తున్నారు, మోడర్న్ గుంటూరుగా చేయాలనుకుంటున్న ఆ సంకల్పమే కానీ. ఎందుకంటే మనం కూడా లాస్ట్ టైం చూసాం, నారా లోకేష్ గారు బర్త్డే అప్పుడు కూడా ఆయన ఇచ్చిన ప్రోమో బహుశా అసలు ఏపీలో కూడా ఎవరు ఇచ్చిండ్రు, అంత బాగా కూడా ఇచ్చారు. నజీర్ గారి అభివృద్ధిని చూపిస్తూ కూడా, అందులో సంక్రాంతిని చూపిస్తూ కూడా ఇవ్వడం కూడా చూసాము. మరి చాలామందిని ఇంటర్వ్యూ చేసే దాంట్లో కనుక్కుందాం మన ఎమ్మెల్యేలో ఎంతవరకు అంటే కొంతవరకు అయితే మనకి ఇలా అని తెలుస్తుంది, ఇంకెంతవరకు అభివృద్ధి బాటలో నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం వెళ్తుంది. మరి అధిష్టానం దృష్టికి నజీర్ గారు వెళ్ళారా? వెళ్తే గనక మంత్రి పదవి రానుందా? పాతై పడిన నిందలన్నీ కొట్టేయబడ్డాయా? అవి నిజం కాదని కొట్టేయబడ్డాయా? మరి చాలా మందిని మరి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మరొక ఇంటర్వ్యూలో మిస్ రాను మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంత సెలవు, నమస్కారం.